సో ఫ్రెండ్స్, మొత్తానికి వారణాసి సినిమా నుంచి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటంటే, వారణాసి సినిమా ఏవైతే ఇప్పుడు జరుగుతుంది, షూటింగ్ జరుగుతుంది, మొత్తం అంతా కూడా జరుగుతుంది కదా, ఈ ప్రక్రియలోనే బడ్జెట్ కూడా కొంచెం పెరుగుతుందని చెప్పేసి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇంకో రిపోర్ట్ ఏంటంటే, RRR క్లోజింగ్ ఏవైతే కలెక్షన్స్ ఉన్నాయో, రికార్డ్స్ ఉన్నాయో, దానికన్నా ఎక్కువగానే బడ్జెట్ అయితే వారణాసికి పెట్టబోతున్నారు. ఈ సినిమాకి సంబంధించిన కంప్లీట్ క్వాలిటీ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ అవ్వకుండా దానికి మించి ఉండేలాగా సినిమా అనేది తీసుకువెళ్తున్నారు రాజమౌళి గారు. సో ఈ సినిమా గురించి మీద డీటెయిల్స్ గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ వస్తూ ఉంటాం. మిస్ కాకుండా ఉండాలని తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. మీరు రీసెంట్గా చూసుకున్నట్లయితే వారణాసి సినిమా సంబంధించిన ఇంటర్వ్యూస్ ఎన్నో రిలీజ్ చేశారు. చాలా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే మన అందరికీ దక్కింది, చూసాం, విట్నెస్ చేసాం. వారణాసి సినిమాకి సంబంధించిన లాంగ్ ఫార్మెట్ కానీ, దాని యొక్క ఐమాక్స్ ఫార్మెట్ కానీ, విజువల్స్ ఏవైతే ఉంటాయో కొన్ని పోర్షన్స్, లంకా పోర్షన్ కానీ, లేదనుకుంటే ఆస్ట్రేలియా అంటే ఆఫ్రికా, అంటార్టికా ఏవైతే పోర్షన్స్ ఉంటాయో కీలకమైనవి, ఇవన్నిటికి కూడా ఐమాక్స్ ఫార్మెట్ అనేది చాలా బాగుంటుంది. అందుకని చెప్పేసి మేము ఐమాక్స్ ఫార్మెట్ అనేది తీసుకొచ్చామని చెప్పేసి 1-1.4 3.1 అయితే తీసుకొచ్చామని చెప్పేసి ఆయన ఏదైతే చెప్పారో అది నిజం, అక్షరాల మన కళ్ళకు కట్టినట్టు. మనం ఆ రోజు గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్లో చూసామో అది దానికి తగ్గట్టుగానే ఐమాక్స్లో కూడా మనం అలాంటి గ్రాండ్ స్కేల్ ఎక్స్పీరియన్స్ అయితే చేయబోతున్నాం. సో అందుకు ఇలాంటి కీలకమైన సన్నివేశాలు ఉన్నాయి కాబట్టి అది బిగ్గెస్ట్ స్క్రీన్స్లో, లార్జెస్ట్ స్క్రీన్స్లో చూస్తూనే విట్నెస్ చేయగలం, ఎక్స్పీరియన్స్ చేయగలం అని చెప్పేసి ఏవైతే చాలా కీలకమైన రాజమౌళి గారు కొన్ని వ్యాఖ్యలు చేయటం కానీ, మహేష్ బాబు గారు ఆయన పాత్ర గురించి, ఆయన ప్రాక్టీస్ చేయటం గురించి కానీ, ఆయన ఎన్నెన్నో స్కిల్స్, ఆర్ట్స్ నేర్చుకుంటాం కానీ, ప్రియాంక చోప్రా గారు కూడా ఆవిడ యొక్క డ్యాన్స్ ఫార్మాట్ కానీ, ఆవిడ యొక్క సింగింగ్ ఫార్మాట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పేసి, పృథ్వీరాజ్ సుకుమారన్ గారు కూడా ఆయన యొక్క విలనిజం అనేది నెక్స్ట్ లెవెల్లో చూపించబోతున్నాం. అంటే బ్రూటల్గా, క్రూయల్గా అయితే ఉండబోతుంది. తన బ్రెయిన్తో ఏదైతే శాసిస్తాడో, ఏవైతే చేస్తాడో, ఇట్స్ ద నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది. ఎప్పుడు చూడని విధంగా అయితే ఉంటుందని చెప్పేసి మొత్తం ముగ్గురు క్యారెక్టర్స్ అయితే వాళ్ళే రివీల్ చేసుకుంటాం కానీ, అందరికీ ఇన్ఫర్మేషన్ దొరకటం కానీ, అప్డేట్స్ దొరకటం కానీ మొత్తం హల్చల్ అయింది. ఈ సినిమాకి బడ్జెట్, వారణాసి సినిమాకి బడ్జెట్ 1300 కోట్లు మన అందరికీ తెలుసు. ఇది ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. కేవలం RRR క్లోజింగ్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దానికన్నా ఎక్కువగా ఈసారి వారణాసికి పెట్టబోతున్నారు. కేవలం క్వాలిటీ కోసం, బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం, నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ కోసం, ఎపిక్ ఎక్స్పీరియన్స్ కోసం. సో ఇలాంటి సినిమా మళ్ళీ చేయడానికి అయితే కుదరదు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం లాగా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ లాగా, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఫిలిం లాగా కన్సిడర్ చేస్తున్నారు కాబట్టి రాజమౌళి గారు ఆయన నెక్స్ట్ లెవెల్ ఆయన చేసుకుంటూ వెళ్తారు. మహేష్ బాబు గారైనా, ప్రియాంక చోప్రా గారైనా, పృథ్వీరాజ్ సుకుమారన్ గారైనా వీళ్ళందరికీ కూడా లైఫ్ టైం ప్రాజెక్ట్ కాబట్టి, వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ప్రాజెక్ట్ కాబట్టి డెఫినెట్లీ వాళ్ళు ఈ సినిమాకి ఎంత డెడికేట్ చేస్తే అంత మంచిది అన్నట్టుగా వాళ్ళైతే ఫుల్ ఎఫర్ట్స్ అయితే పెట్టి సినిమా కోసం ప్రాణం పెట్టి వర్క్ చేస్తున్నారు. అదంతా మనకు తెలిసిందే. దీంతో పాటే ఈ సినిమాకి విఎఫ్ఎక్స్ పరంగా కానీ, CGI పరంగా కానీ, యానిమేషన్ పరంగా కానీ అన్ని విధాలుగా కూడా చాలా క్వాలిటీని అయితే పెంచుతున్నారు. యాక్టర్స్ పరంగా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పరంగానే కాదు, టెక్నికల్ పరంగా కూడా వాళ్ళ పెర్ఫార్మెన్స్ అనేది, వాళ్ళ యొక్క క్వాలిటీ అనేది నెక్స్ట్ లెవెల్లో పెడుతున్నారు. కాబట్టి ఈ సినిమాకి తగ్గట్టుగా బడ్జెట్ అయితే పెరుగుతుంది. సో బడ్జెట్ పెరిగితే మనకి రికవరీ కూడా ఉండాలి కదా. ఇప్పుడు 120 దేశాల్లో రిలీజ్ అవుతుంది, గ్రాండ్ స్కేల్లో రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ వాళ్ళు మన చేతిలో ఉన్నారు. ఇండియన్ ఎకానమీ, ఇండియన్ మొత్తం మూవీ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా మన చేతిలో ఉంది. ఎక్కడ సినిమా రిలీజ్ చేసినా కానీ రాజమౌళి గారి అపియరెన్స్ కానీ, మహేష్ బాబు గారి అపియరెన్స్ కానీ, ప్రియాంక చోప్రా గారి అపియరెన్స్ కానీ, పృథ్వీరాజ్ సుకుమారన్ గారి అపియరెన్స్ కానీ మొత్తం ఇండియా వైడ్ పాకుద్ది, ఓవర్సీస్లో కూడా పాకుద్ది. మొత్తం ఎక్కడ చూసినా కానీ తక్కువ కాకుండా కలెక్షన్స్ ఇక్కడి నుంచి చాలా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే గట్టిగా ఉంటుంది. రికవర్ ఆల్మోస్ట్ అవుతుంది. బట్ 120 దేశాల్లో రిలీజ్ చేస్తాం, అక్కడ కూడా ప్రమోషన్స్ చేస్తాం, అక్కడ కూడా మార్కెటింగ్ చేస్తాం. అక్కడ వచ్చి కలెక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ఒక పాయింట్, ఇంకా ఫుట్ఫాల్స్ ఎలా వస్తాయి అనేది ఒక పాయింట్, అసలు రికార్డ్ ఎలా క్రియేట్ చేయబోతున్నాం అనేది ఒక పాయింట్. అయితే చాలా కీలకమైన పాయింట్లు అయితే ఉంటాయి.
అందుకు ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఫస్ట్ మన అవుట్పుట్ అనేది మన ఎఫర్ట్ పెట్టి మన హార్ట్ఫుల్గా మనం వర్క్ చేస్తే దాని ఎక్స్పీరియన్స్ అనేది రేపు థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత వారణాసి సినిమా చూస్తారు. అప్పుడు ఈజీగా ఫుట్ఫాల్స్ కానీ, కలెక్షన్స్ కానీ, రికార్డ్స్ కానీ, ప్రశంసలు కానీ, అవార్డ్స్ కానీ ఎవ్రీథింగ్ వస్తాయి. అందుకే చాలామంది డెడికేటెడ్గా అయితే వర్క్ చేస్తున్నారు. సో వారణాసికి సంబంధించిన బడ్జెట్ ఇందుకే పెరిగిందని చెప్పేసి మనకైతే రిపోర్ట్స్ వస్తున్నాయి. నేనైతే చెప్పానో యాక్టర్స్ పరంగా కానీ, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ పరంగా కానీ, టెక్నికల్ పరంగా వాళ్ళ యొక్క క్వాలిటీ నెక్స్ట్ లెవెల్లో పెంచడం కానీ, ఇంక సినిమాకి తర్వాత ఏవైతే ప్రమోషన్స్ కానీ, మార్కెటింగ్ కానీ ఈ అన్ని దేశాల్లో కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారు కాబట్టి సో కొంచెం బడ్జెట్ క్వాలిటీని పెంచడం కోసం, తర్వాత రిలీజ్ చేయడం కోసం ఈ విధంగా ఆర్ఆర్ఆర్ క్లోజింగ్ రిపోర్ట్స్ ఏవైతే దానికన్నా ఎక్కువగానే ఖర్చు పెడుతున్నారు అని మనకైతే న్యూస్ అవుట్లెట్ నుంచి ఒక అల్టిమేట్ బ్లాక్ బస్టర్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఇది ఓవరాల్గా వారణాసి సినిమా సంబంధించి కంప్లీట్ అప్డేట్. మీకు ఈ వీడియో నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.